హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా ల్యాండ్ రిజిస్టర్ చేసుకునే ముందు డబ్బులు కడుతూ ఉంటాం. అలా కొంతమంది ఫుల్ పేమెంట్ చేస్తూ ఉంటారు, రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కానీ కొంతమంది సగం పేమెంటే కడుతూ ఉంటారు, సడన్ గా రిజిస్ట్రేషన్ అనేది ఆగిపోతుంది. అలా మధ్యలో ఆగిపోతే రిజిస్ట్రేషన్ ఏం జరుగుతుంది, ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజయ్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సగం డబ్బులు కట్టేసి సగం డబ్బులు కట్టకుండా వదిలేస్తూ ఉంటారు కొంతమంది. అలాంటప్పుడు మధ్యలో ఆగిపోతూ ఉంటుంది రిజిస్ట్రేషన్. అలాంటి సమయాల్లో ఏం జరుగుతుందండి నెక్స్ట్? దీనికి ఒక యాక్ట్ ఉంది, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారంగా, సెక్షన్ 5 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్ ప్రకారంగా జనరల్ గా ఏ అండ్ బి ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అయ్యి ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలని అనుకుంటారు. ఏ అనే వ్యక్తి బికి ప్రాపర్టీ అమ్మాడు, బి అనే వ్యక్తి ఏకి ప్రాపర్టీకి డబ్బులు ఇంత వాల్యూ ఆఫ్ అమౌంట్ మొత్తం ఇచ్చేయాలి. ఇచ్చేసి ఏ అనే వ్యక్తి బికి రిజిస్ట్రేషన్ చేస్తాడు. బి దగ్గర కొంత అమౌంటే ఉంటుంది, అతని దగ్గర మొత్తం కలెక్షన్ కాక మధ్యలో మళ్ళీ ఇస్తానులేండి, ఇచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేయని చెప్పి అలా ఇద్దరి మధ్య మాట్లాడుకుంటారు. ఒక డేట్ పెట్టుకుంటారు, ఓ డేట్ పెట్టుకున్న తర్వాత టైం బౌండ్ పెట్టుకున్న తర్వాత నేను 30 రోజుల మీద బ్యాలెన్స్ ఇస్తాను అంటాడు బి అనే వ్యక్తి. కానీ టైం దాటిపోయిన తర్వాత బి అనే వ్యక్తి ఏ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అప్పుడు ఏ వ్యక్తి ఏం చేస్తాడంటే చూసిన తర్వాతగా ఈ ఎంతకీ బి అనే వ్యక్తి డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి అతను ఏం చేస్తాడు, ఏ అనే వ్యక్తి ఇంకో వ్యక్తికి అమ్మేస్తాడు భూమి. ఇంకో వ్యక్తికి భూమి అమ్మేస్తే మరి ఏ బి వ్యక్తి డబ్బులు మరి ఏం చేయాలి? ఇతను అంటాడు, నేను లేదు నువ్వు అనుకున్న టైంకి నువ్వు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి నేను వేరే వాడికి అమ్మేశాను అంటాడు. అది టోటలీ రాంగ్. ఒకసారి ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అయిన తర్వాత ఏ అనే వ్యక్తి బితో బౌండ్ అయిపోయి ఉండాలి, దానికి టోటల్లీ ఇల్లీగల్ అవుతుంది. ఒకసారి ముందరే అనుకున్నప్పుడు దానికి కట్టించుకోవాలి, అయ్యేదాకా చూసుకోవాలి, లేకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలి. అలాంటి సందర్భంలో మరి ఏ అనేవాడు తిప్పిస్తున్నాడు, ఏ అనేవాడు డబ్బులు ఇవ్వట్లే. అప్పుడు బి అనే వ్యక్తి ఏం చేయాలి, డైరెక్ట్గా సమీప కోర్టుకు వెళ్ళాలి. కోర్టుకు వెళ్ళి ఒక పిటిషన్ వేయాలి. పిటిషన్ ఎవరి మీద వేయాలి? ఏ అనే వ్యక్తి మీద వేయాలి. ఏమని చెప్పాలి, ఇలా నా డబ్బు రిజిస్ట్రేషన్ మేము ఇద్దరం అగ్రిమెంట్ రాసుకున్నాము, పెట్టుకున్నాము, కానీ నాకు కొంచెం డబ్బు అందుబాటులో అవ్వలేదు, నేను కొంచెం టైం అడిగాను, టైం అడిగితే కూడా అతను ముందర సరే అన్నాడు. ఆ తర్వాత నా ప్రాపర్టీ మరి వేరే వ్యక్తికి ఇంకొక ఎక్కువ రేటుగా అమ్మేశాడు. ఇది చట్టరీత్యా నేరము, కాబట్టి మీరు వెంటనే నాకు రిజిస్ట్రేషన్ చేయించవలసిందిగా అని చెప్పి మనం కోర్టు కానీ ఆశ్రయిస్తే కోర్టు ద్వారా వాడికి నోటీసులు వెళ్తాయి, సమన్స్ వెళ్తాయి. ఏ అనే వ్యక్తి నోటీసులు వెళ్తాయి. ఏ అనే వ్యక్తి మళ్ళీ కోర్టుకు వచ్చిన తర్వాత అతను సంజాయిషి ఇచ్చుకోవాలి, అక్కడ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి ఎందుకు అమ్మలేదు, బి అనే వ్యక్తికి ఎందుకు అమ్మలేదు. సో దాన్ని బట్టి ఏంటంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయాలి. బి కూడా కోర్టు ద్వారా డైరెక్షన్ ఇస్తే నువ్వు మిగతా బ్యాలెన్స్ అమౌంట్ తక్షణమే ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోమని కోర్టు చెప్పడంతో అక్కడితో ఇష్యూ క్లోజ్ అయిపోతుంది. సో దీన్ని అంటారు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్. అందుకనే కొనే ముందర చూసుకొని డబ్బు ఉంటేనే ముందుకెళ్ళాలి. అంతేగాని 50 లక్షల ఆస్తి ఉంటే నువ్వు 10 లక్షలు ముందుగా ఇచ్చేసి అడ్వాన్స్ ఇచ్చేసి 40 లక్షల తర్వాత ఇస్తానే అని చెప్పి అప్పుడు నీ దగ్గర అందుబాటు కాకపోతే అతను పక్క ఏ అనే వ్యక్తి వేరేవాడికి అమ్మలేడు. నీతో ఒకసారి కమిట్ అయ్యాడు, నీకు ఇస్తానని చెప్పి, నీకు ప్రామిస్ చేశాడు అమ్ముతా అని చెప్పి, నువ్వు కమిట్ అయ్యాలని నువ్వు ఫుల్ఫిల్ చేయాలి కదా. మరి కింద మీద ఎక్కడో అప్పో చెప్పు చేసి నువ్వు క్లోజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తప్పు నీది కూడా ఉంది, బీది తప్పు ఉంది, ఇద్దరిది తప్పు ఉంది. కాబట్టి దీని ప్రకారంగా ఏదైనా ఉంటే కోర్టు ద్వారానే తేల్చుకుంటే అక్కడ మీకు డైరెక్షన్స్ వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.